హలో మామ బాగున్నా. అది కొత్తగా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేసినావు కదా బిజినెస్. అదే 1 లీటర్ 2 లీటర్ అవన్నీ చేస్తున్నావు కదా, మమ్మల్ని వెళ్ళావు మరి. అరే నేను కూడా చేద్దాం అనుకుంటున్నారా నీలాగా 1 లీటర్ 2 లీటర్ అవన్నీ. ఓకే, మరి ఎట్లా దీనికి ఎట్లా లైసెన్స్ ఎట్లా తీసుకోవాలి ఏంది కొంచెం చెప్తావా? అవునా, సరే నెంబర్ నాకు పెట్టి నేను మాట్లాడతా. నీకు మా ఏరియాలో కూడా పెడదాం అనుకుంటున్నాను, ఇక్కడ ఏరియా లేదు వాటర్ ప్లాంట్. నువ్వు నెంబర్ ఇచ్చినావంటే నేను మాట్లాడేసుకొని చేస్తా. అంటే లేవు పర్మిషన్లు ఏం లేవు అని నాకు తెలియదు, నువ్వు చెప్తే నేను తీసుకుంటా. సరే ఓకే, నాకు నెంబర్ అయితే బాబు నేను మాట్లాడతా. హలో సార్, మేము కొత్తగా వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. మాకు వాటర్ ప్లాంట్ లైసెన్స్ కావాలి, మీరు చేస్తారా? ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాము. యాక్చువల్ మా కర్నూలులో కావాలి వాటర్ ప్లాంట్ రిజిస్ట్రేషన్. తెలంగాణలో కూడా మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో. సో దీనికి సంబంధించిన లైసెన్స్ గురించి చెప్పండి సార్ మీరు కొంచెం, నాకు ఎట్లా చేయాలి ఏందో నాకు అర్థం కావట్లేదు. ఓకే, మీరు ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నారు? సార్ యాక్చువల్గా మేము 1 లీటర్ 2 లీటర్ 20 లీటర్ ప్లస్ వాటర్ పోచెస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. సో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చేస్తున్నారు, వాటర్ ప్లాంట్ మీద లైసెన్స్ తీసుకున్నారు. సో వాళ్ళు మాకు రిఫర్ చేయడం వల్ల మేము మీకు కాల్ చేయడం జరిగింది. సో ఎట్లా మనం ముందుకెళ్ళాలి మీకు అసలు నాకు చెప్తే గైడెన్స్ ఇస్తే సో నేను రిజిస్ట్రేషన్ అనేది చేయించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని సేల్ చేద్దాం అనుకుంటాను ఆ బ్రాండ్ మీద. అది మీరు వాటర్ ప్లాంట్ మిషనరీ తీసుకున్నారా? సార్ ఆల్రెడీ గోడౌన్ కూడా తీసుకున్నాము, మిషనరీ కూడా ఎక్విప్మెంట్ కూడా ఫిట్టింగ్ జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిషనరీ తర్వాత ఈ గ్రౌండ్ వాటర్ రిపోర్ట్ కానీ ఆఫ్టర్ ద వాటర్ ప్యూరిఫైర్ తర్వాత ఆర్ఓ వాటర్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్, అది టెస్ట్ చేయించారా మీరు ల్యాబ్లో? లేదు సార్ చేయించాలి, కాకపోతే కొంచెం బడ్జెట్ ఎంత ఏదో చెప్తారా? బడ్జెట్ వచ్చేసి మనం తీసుకునే గవర్నమెంట్ పర్మిషన్ బట్టేసి గవర్నమెంట్ అనేది మారుతుంది. సో దాన్ని బట్టేసి మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సార్ 1 మోర్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ రిజిస్ట్రేషన్ మనం తీసుకోవాలంటే ఐఎస్ఐ మార్క్ అనేది కంపల్సరీ సార్ వాటర్ ప్లాంట్కి 1 లీటర్ 2 లీటర్ చేయాలంటే? సార్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆఫీస్కి వస్తే మీకు బిజినెస్ గైడెన్స్ అని ఇవ్వడం జరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా ఆఫీస్ వచ్చి 10 ఇయర్స్ నుంచి ఉంటే మేము నెంబర్ ఆఫ్ పీపుల్స్కి వాటర్ ప్లాంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మీరు ఆఫీస్కి వస్తే మీ ప్లాంట్కి తగ్గట్టు ఏమేమి లైసెన్స్ తీసుకోవాలో పర్మిషన్స్ మీకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము ఆల్ ఓవర్ తెలంగాణ ఆల్ ఓవర్ ఏపీ అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెనేషన్ బిజినెస్ రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చిన కాల్ చేయండి, మా ద్వారా పూర్తిగా తెలుసుకోండి. థ్యాంక్ యూ.